లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో మునిగిపోయింది కమలం పార్టీ. ఇప్పటికే అభ్యర్థుల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసిన బీజేపీ ఇప్పుడు సెకండ్ లిస్టుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో లోక్సభకు పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయబోతున్నారు కమలనాథులు. దాదాపు సెకండ్ లిస్టులో 150కి పైగా లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఇక నేటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయబోతోంది అధిష్టానం. ఇప్పటికే తొలి జాబితాలో 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాల్లో తాజాగా పార్టీలో చేరిన 5గురికి అవకాశం కల్పించబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి జి నాగేష్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి గోమసాయి శ్రీనివాస్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే తొలి నుంచి పెండింగ్లో పెట్టిన మహబూబ్ నగర్ స్థానంపై కూడా నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే వరంగల్, మెదక్ స్థానాల నుంచి ఆరూరి రమేష్, అంజిరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీలోకి నేతలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి నేతలు వరుసగా చేరుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ నగేష్, సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి ఇతరులు బీజేపీలో చేరారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస కూడా బీజేపీలో చేరారు. పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేష్ గౌడ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు నచ్చే ఆ పార్టీలో చేరారన్నారు సీతారాం నాయక్. ప్రధాని మోదీతో కలిసి పనిచేయాలనే బీజేపీలో జాయిన్ అయ్యాయని చెప్పారు. మరి నేను ఆ పార్టీని వదిలి రావడానికి ఒక గిరిజన బిడ్డగా ఈ దేశంలో 720 గిరిజన తెగలున్నాయి. మరి ఏనాడు ఆలోచించినటువంటి విధానం ఈ దేశంలోని ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి వారు తీసుకుంటున్నటువంటి ఆ ప్రణాళిక, ఆ సిస్టాన్ని చూసి నేను ముగ్ధునై తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఇది తెలంగాణలో వాయిస్ పోవాలి కదా, తెలంగాణ ప్రజలకు తెలియాలి, మేము ఎందుకు చేస్తున్నాం, ఎందుకు పార్టీ వీరున్నాం అనేది అది తర్వాత.